16వ ప్రశ్న. ఏ 2, 3 బి -3, -5 సి బిందువు -1, -8 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం కనుగొనడానికి సూత్రం త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది త్రిభుజ వైశాల్యం కనుగొనడానికి సూత్రం. ఇక్కడ బిందువులు x1 y1 x2 y2 దీన్ని x3 y3 అనుకుంటాము. ఇప్పుడు ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. సూత్రం 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 అంటే 2, y2 -5, y3 అంటే -8, మైనస్ ప్లస్ 8 మైనస్ x2 అంటే -3 ఇంటూ 8 మైనస్ y1 అంటే 3 ప్లస్ x3 అంటే -1 ఇంటూ y1 అంటే 3 మైనస్ y2 మైనస్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ 5. ఇప్పుడు 1/2 ఇంటూ 2 ఇంటూ -5 ప్లస్ 8 3 మైనస్ 3 ఇంటూ -8 -3 -11 ప్లస్ ఇంటూ మైనస్ -1 8 ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ 2 3 6 మైనస్ ప్లస్ అవుతుంది 33 మైనస్ 8 ఇది ఈక్వల్ టు 1/2 ఇంటూ 6 ప్లస్ 33 39 మైనస్ 8 31/2 అంటే 15.5. దీని యొక్క వైశాల్యం 15.5 చదరపు యూనిట్లు.